హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అయితే ఉదయాన్నే అందంగా ముస్తాబవుతూ ఉంటుంది. పద్మావతిని చూసిన విక్కీ కుళ్ళుకుంటూ, ఏంటి మేడం గారు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అడగడంతో, అదేంటి సారు మర్చిపోయి ఉండారా? యశోద సార్ ఈరోజు ఆయన బర్త్డే పార్టీకి రమ్మని చెప్పారు కదా అని అనడంతో, దానికి విక్కీ ఎక్కడికి వెళ్ళట్లేదు, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు అని చెప్పి ఇక విక్కీ పద్మావతి మీద అరవడంతో ఒక్కసారిగా పద్మావతి, అదేంటి సారు అట్టా మాట్లాడుతుండారు? యశోధర్ గారు మళ్ళీ మళ్ళీ చెప్పారు కదా ఖచ్చితంగా పార్టీకి రావాలని. ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఆయన బాధపడతారేమో అని అంటుంటే, ఏం అవసరం లేదు, పార్టీ లేదు, ఏమీ లేదు, నోరు మూసుకొని ఇంట్లోనే ఉండు అని చెప్పి ఇక విక్కీ చాలా కోపంగా బయటికి వెళ్ళిపోతాడు. ఇక విక్కీ అలా వెళ్ళిపోవడంతో ఇంతలో హాల్లో పాప ఏడుస్తూ ఉంటుంది. పాప ఏడవడం విని ఇక పద్మావతి వెంటనే, ఏంటి ఈరోజు ఐరా తల్లి ఇలా ఏడుస్తుంది? పిన్ని ఎత్తుకోలేదని కోపం వచ్చిందా అని చెప్పి పాపని ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది. అదే సందర్భం ఇక దివ్య అను దగ్గరికి వెళ్ళి, వదిన ఒక్కసారి చూడండి పాపని, పద్మావతి వదిన ఎట్లా ఏడిపిస్తుందో నాకు బాగా తెలుసు. ఆ పాపని ఈ ఇంట్లో ఉంచడం వదనికి ఇష్టం లేదని తెలుసు, కానీ పసిపిల్లని అంతలా ఏడిపిస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి దివ్య కావాలని లేనిపోని మాటలని చెప్పి అనుని ఉసుగొలుపుతుంది. ఇక అను చాలా కోపంగా పద్మావతి చేతిలో ఉన్న పాపని లాక్కొని, చూడు పద్మావతి, నీకెన్ని తూర్లు చెప్పాలి, నా కూతుర్ని తాకద్దని చెప్పాను కదా, మళ్ళీ మళ్ళీ నా బిడ్డని ఎత్తుకొని ఇలా ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు? చూడు ఎలా ఏడుస్తుందో అని చెప్పి ఇక అను అయితే పద్మావతి మీద చిరాకు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, ఇంతలో అక్కడికి నారాయణ వస్తాడు. అమ్మా అను, అదేంటమ్మా పద్మావతిని అలా మాట్లాడుతున్నావు? తను పాపని ఆడిస్తుంది, తనేదో కావాలని పాపని ఏడిపిస్తున్నట్టు మాట్లాడుతున్నావు అని అంటుండే, మావయ్య గారు నా బిడ్డని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు, ఎవరు నా బిడ్డని ఎత్తుకోనక్కర్లేదు, ఊరడించనక్కర్లేదు అని చెప్పి ఇక అను ఆ పాపని తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదంతా చూసిన ఆర్య పద్మావతి దగ్గరకు వచ్చి, పద్మావతి, అను తరపున నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను, తనసలు ఎందుకు ఇలా మారిపోయిందో నాకు ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు అని ఇక ఆర్య చెప్తుంటే, అయ్యో బావగారు, నన్నెవన్నా పరాయి వాళ్ళన్నారా? నా అక్కే కదా, అయినా మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు, కానీ అక్క ఎందుకు ఇలా మారిందో అర్థం కావట్లేదు, కానీ తను నిజం తెలిసిన రోజు నన్ను ఇలా మాట్లాడినందుకు తను ఎంతగానో కుమిలిపోతుంది అని చెప్పి ఇక అను చిన్నగా పద్మావతి చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే యశోధర్ ఇంట్లో తెగ హడావుడి చేసేస్తాడు. అలాగే సుగుణ యశోధర్ని చూసి, యశోధర్ ఏంట్రా ఇంత హడావుడి చేస్తున్నావు అని అంటుండే, సుగుణ నీకన్నీ తెలిసి కావాలని ఇలా మాట్లాడుతున్నావు కదా అని ఇక సుగుణతో అంటుంటే, సుగుణ నవ్వుతూ, నాకు తెలుసులేరా, ఈరోజు నువ్వు ప్రేమించిన అమ్మాయి మన ఇంటికి పార్టీకి వస్తుంది, అంతే కదా. రే యశోధర్, కనీసం ఇప్పుడైనా ఆ అమ్మాయిని నాకు పరిచయం చేస్తావా చెప్పు అని అడగడంతో, సుగుణ నీకు పరిచయం చేయకుండా ఎలా ఉంటాను, ఆల్రెడీ ఆ అమ్మాయి నువ్వు చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అని చెప్పి ఇక యశోధర్ మాట్లాడుతుంటే, రేయ్ ముదురు బెండకాయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఆ అమ్మాయి నేను ఫ్రెండ్స్ అవ్వడమేంటి, నాకెందుకో అని అంటుంటే, చూడు సుగుణ, నీ అనుమానాలన్నింటినీ సాయంత్రం వరకు దాచిపెట్టుకో, సాయంత్రం పార్టీలో నీ అనుమానాలన్నీ క్లియర్ అయిపోతాయి, ఓకేనా అని చెప్పి ఇక యశోధర్ అయితే పార్టీ డెకరేషన్లో హడావుడిగా ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా మురళి ఇంకా పాప గురించి ఆలోచిస్తూ ఇంటికైతే వెళ్తాడు. ఇంటికి వెళ్ళడంతో అరవింద పాప గురించి ఆలోచిస్తూ అప్పటికే తనలో తను బాధపడుతూ ఉంటుంది. అరవిందని చూసి, ఈరోజు అరవింద ఆ బిడ్డని ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవాలి, నిజంగా ఆ ఇంట్లో పెరుగుతున్న బిడ్డ అరవింద బిడ్డ అయితే కనుక ఆ బిడ్డని ఖచ్చితంగా
బ్రతకనివ్వను అని చెప్పి మురళి తన మనసులో అనుకుంటూ, రానమ్మా ఏంటి అలాగే కూర్చున్నావు? టిఫిన్ తిన్నావా? ఏయ్ రాణి, రానమ్మకి టిఫిన్ పెట్టావా అని అడగడంతో ఇక పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారు అసలు అమ్మగారు ఏం పెట్టినా తినటం లేదు, ఎందుకో ఈరోజు ఉదయం నుంచి కాఫీ కూడా తాగలేదు అని అంటుంటే, ఏంటి రానమ్మా నువ్విలా చేస్తున్నావు? ఇలా ఏమీ తినకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి? నాకు తెలుసు నీ దిగులు బెంగ అంతా మన కూతురు కోసమే కదా. మన కూతురు బాగానే ఉందని నీకు నమ్మకమే కదా కావలసిన వాళ్ళ దగ్గరే వదిలిపెట్టావు కదా. అక్కడ మావయ్య, అత్త, అలాగే నాన్న, అమ్మమ్మ, తాతయ్య అందరి ప్రేమని పొందుతుంది కదా అని చెప్పి ఇక మురళి అరవిందతో అనడంతో అరవింద ఒక్కసారిగా మురళి అన్న మాటలకి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నేను బిడ్డని విక్కీ దగ్గరే దాచిపెట్టానని ఈ నీచుడికి తెలిసిపోయిందా? కావాలని ఇలా మాట్లాడుతున్నాడా అని చెప్పి అరవింద తన మనసులో భయపడుతూ, ఏం మాట్లాడుతున్నావు? నా బిడ్డ అక్కడెందుకుంటుంది? అసలు నా బిడ్డ అక్కడ ఉందని నీకెవరు చెప్పారు అని చెప్పి ఇక అరవింద తడబడుతూ మురళిని అంటుంది. మురళి, ఏంటి రానమ్మా అంతలాగా తడబడుతున్నావు? అంటే విక్కీ దగ్గరేగా మన కూతురుంది అని అంటుంటే, లేదు, నేను విక్కీ దగ్గర ఆ బిడ్డని ఉంచలేదు. నీ గురించి తెలిసిన తర్వాత నీకు కనిపించేలాగా పాపని ఎందుకు దాచిపెడతాను? పాప ఎక్కడ ఉన్నా సేఫ్టీగా ఉంటుంది. నా కూతురు నీకు ఎన్నటికీ అందలేని ఎత్తులో ఉంటుంది అని చెప్పి అరవింద ఇక మురళితో అంటుంటే, మురళి, ఓ అయితే విక్కీ దగ్గర పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డ కాదనమాట. అయ్యో, అనవసరంగా ఆ బిడ్డ నీ బిడ్డే అనుకుని ఇప్పుడే దాన్ని చంపేసి పని పూర్తి చేసుకుని వచ్చాను అని చెప్పి మురళి చాలా క్యాజువల్గా మాట్లాడుతుంటే ఒక్కసారిగా అరవింద కూర్చున్న ప్లేస్లో నుంచి లేచి, ఏంటి ఏంటి విక్కీ దగ్గరున్న నా బిడ్డని చంపేశావా? నా అమ్మని నా నుంచి దూరం చేసావా? అసలు అసలు విక్కీ ఆ బిడ్డని నీకెలా ఇచ్చాడు అని చెప్పి ఇక వెంటనే అరవింద తన నోటితో తనే మురళి దగ్గర నిజాన్ని బయట పెడుతుంది. ఒక్కసారిగా మురళి నిజాన్ని విని, నాకు తెలుసు రానమ్మా, అంతా తెలుసు. నువ్వు నిజం ఎలా చెప్పవో నాకు నిజం నీతో ఎలా చెప్పించుకోవాలో బాగా తెలుసు. చూడు, మొత్తం నిజమంతా నువ్వే చెప్పేశావు. నేను ఏ పాపని చంపలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను, విక్కీ దగ్గర పెరుగుతున్న ఆ పాపని చంపేస్తాను అని అంటుంటే, రే నీచుడా, నా బిడ్డని ఏమీ చెయ్యొద్దు, మా అమ్మని నువ్వేమీ చెయ్యలేవు, విక్కీ ఉండగా ఆ పాప నీడని కూడా తాకలేవు అని చెప్పి ఇక అరవింద అయితే మురళితో ఛాలెంజ్ చేస్తుంది. మురళి అరవింద మాటలకి ఇక నవ్వుతూ, పిచ్చిరానమ్మా, ఆ పాపని ఎలాగో చంపేస్తాను. నువ్వు ఆస్తి పత్రాల మీద సంతకాలు పెడితే కనీసం అదైనా బ్రతికిపోతుంది. చూడు, బిడ్డ కావాలా లేకపోతే ఈ ఆస్తి కావాలా అని చెప్పి ఇక మురళి అయితే ఆస్తి పేపర్లను తీసి అరవిందని సంతకాలు పెట్టమంటాడు. అరవింద, లేదు, నీ మాటలు అస్సలు నమ్మను, నేను ఏ ఆస్తి కాగితాల మీద సంతకాలు పెట్టను అని చెప్పి ఇక అరవింద ఆ పేపర్లని చింపేసి తను ముందుగానే మనసులో అనుకున్నట్టు మురళిని లోపలికి తోసేసి గబగబా తలుపు వేసి బయటకి పరుగులు తీస్తుంది. ఇంకా వెంటనే మురళి ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కాదు. రానమ్మా, ఆగు, వెళ్ళిపోయావో చంపేస్తాను. చూడు, నువ్వు నా నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించినా బయట నా మనుషులు ఉన్నారు, వాళ్ళకి దొరికితే ఒక్క ఫోన్ కాల్తో నిన్ను చంపి పారించేస్తాను. ఆగు ఆగు రానమ్మా, నువ్వు ఒక్క అడుగు వేసిన ఊరుకోను అని చెప్పి ఇక మురళి అయితే మురళి ఎంత చెప్తున్నా సరే అరవింద అక్కడి నుంచి తప్పించుకుంటుంది. ఇక అరవింద అయితే అక్కడి నుంచి తప్పించుకొని విక్కీ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే విక్కీకి ఇక యశోధర్ ఫోన్ చేస్తాడు. యశోధర్ విక్కీతో మాట్లాడుతూ, ఏంటి యశోధర్, ఏంటి విక్రమాదిత్య ఇంకా పార్టీకి రాలేదు? పార్టీకి త్వరగా రావాలని చెప్పాను కదా, ఇక్కడ అన్ని ఏర్పాట్లు
నువ్వు పద్మావతిని చూసుకోవాలని చెప్పాను కదా, మరి ఇంతవరకు నువ్వు ఇక్కడికి రాలేదంటే ఏంటి అర్థం అని అడుగుతుంటే ఇక విక్కీ యశోదర్తో ఏమీ మాట్లాడలేక వస్తున్నాను సార్, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఇక విక్కీ లోపలికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి పద్మావతి మొహం ముడుచుకొని మంచం మీద కూర్చుంటుంది. పద్మావతిని చూసిన విక్కీ, ఇందాక పార్టీకి వెళ్ళొద్దు అని చెప్పి గట్టిగా అరిచాను. ఇప్పుడు పద్మావతిని పార్టీకి ఎలా తీసుకెళ్ళాలి, ఏం చెప్పి తీసుకెళ్ళాలి? ఆ బాస్ గాడు ఈ పద్మావతిని తీసుకుని పార్టీకి రమ్మంటున్నాడు. ఇప్పుడు పద్మావతిని ఎలా ఒప్పించాలి అని చెప్పి ఇక విక్కీ తన మనసులో అనుకుంటూ అని గొంతు సవరించుకుంటాడు. పద్మావతి మూత తిప్పుకొని పక్కకి జరిగి కూర్చుంటుంది. ఇక పద్మావతి దగ్గరగా వెళ్ళి కూర్చుని, ఏంటి ఇంకా ఇలాగే ఉన్నావు, పార్టీకి వెళ్ళాలి కదా అని అంటుంటే, మీరు మర్చిపోయినట్టున్నారు, పార్టీకి వద్దన్నారు కదా, మరి ఇప్పుడేంటి పార్టీకి వెళ్ళాలంటున్నారు అని అడగడంతో, అప్పుడేదో చిరాకులో ఉండి అనేశాను. ఆ యశోదర్ ఫోన్ మీద ఫోన్ చేసి చావ కొడుతున్నాడు, నీకు కూడా చేసే ఉంటాడు, కానీ నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట, అందుకే నిన్ను దగ్గరుండి మరి తీసుకురమ్మని మళ్ళీ చెప్పాడు. అక్కడ పార్టీ ఏర్పాట్లన్నీ మనమే చూసుకోవాలంట, త్వరగా కానివ్వు పద్మావతి అని అంటుంటే, లేదు నేను పార్టీకి రాను, మీరు వద్దన్నారు, వదిలేసండి ఇంకా అని అంటుంటే, అమ్మ తల్లి బుద్ధి లేక పార్టీ వద్దన్నాను, పార్టీకి రెడీ అవ్వు అని చెప్పి ఇక విక్కీ అయితే పద్మావతిని రెడీ అవ్వమని రిక్వెస్ట్ చేసి బయటికైతే వస్తాడు. ఇంతలో పాపని ఎత్తుకుని ఆర్య బయటికి రావడంతో ఇక వెంటనే ఆర్య చేతిలో ఉన్న పాపని ఇక విక్కీ ఎత్తుకుంటాడు. విక్కీ ఎత్తుకోవడంతో పాప విక్కీని చూసి గట్టిగా ఏడుస్తుంది. అలాగే విక్కీ వేలు పట్టుకుని విక్కీ చెయ్యి పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది. ఒక్కసారిగా విక్కీకి ఏమీ అర్థం కాదు. అలాగే ఆర్య కూడా, అదేంట్రా విక్కీ, పాప ఎప్పుడు కూడా నీ దగ్గరికి రాగానే నవ్వుతూ ఉంటుంది, కానీ ఈరోజు ఐరా ఎందుకురా నిన్ను చూడగానే ఇంత గట్టిగా ఏడుస్తుంది అని చెప్పి ఇక ఆర్య పాపని తీసుకోబోతుంటే ఇక విక్కీ చెయ్యి గట్టిగా పట్టుకుని అస్సలు వదిలిపెట్టదు. ఐరా ఏమైంది నీకు ఈరోజు, ఎందుకు విక్కీ దగ్గరికి వెళ్ళగానే అంత గట్టిగా ఏడ్చో, విక్కీ చేతిని మళ్ళీ వదిలిపెట్టడం లేదు, అసలు ఏమైందమ్మా నీకు అని చెప్పి ఇక ఆర్య అలాగే విక్కీ ఇద్దరు కూడా పాపని అడుగుతూ ఉంటారు. ఇంకా ఇంతలో అను దానికి ఆకలేసినట్టుంది, నిద్రపోయే టైం అయింది కదా అని చెప్పి పాలు పట్టి అక్కడి నుంచి తీసుకుపోతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అరవింద అయితే విక్కీ దగ్గరికి రావడం కోసం పరుగులు తీస్తుంటుంది. ఇక విక్కీ పద్మావతి ఇద్దరు కూడా పార్టీకి చేరుకుంటారు. ఒక్కసారిగా పద్మావతి రావడంతోనే పద్మావతినే విక్కీ పార్టీకి మెయిన్ అట్రాక్షన్ అన్నట్టుగా పద్మావతికి అందరూ కూడా వెల్కమ్ చెప్తారు. ఇక సుగుణ అయితే పద్మావతిని దగ్గరికి తీసుకుని, పద్మావతి ఈరోజు నేను చూస్తుంటే స్వయంగా నా కోడలే నా ఇంటికి నడుచుకుంటూ వస్తున్నట్టుగా అనిపిస్తుంది, అచ్చం మహాలక్ష్మిలాగే ఉన్నావు అని చెప్పి ఇక పద్మావతిని దగ్గరికి తీసుకుని విక్కీని పట్టించుకోకుండా లోపలికైతే వెళ్తుంది. ఇక ఇంతలో యశోధర్ విక్కీ దగ్గరికి వచ్చి, హాయ్ విక్రమాదిత్య, మొత్తం నువ్వే చూసుకోవాలి అనుకుంటే అన్ని ఏర్పాట్లు అయిపోయాక వస్తావా అని చెప్పి విక్కీతో అంటుంటే విక్కీ, సారీ సార్, కాస్త ట్రాఫిక్ ప్రాబ్లం అని చెప్పి ఇక విక్కీ ఇల్లంతా చూస్తుంటాడు. ఏంటి విక్రమాదిత్య అలా చూస్తున్నావు అని అడగడంతో, అది బాస్, మీరు ఇష్టపడిన అమ్మాయిని కూడా ఈ పార్టీకి పిలిచారా అని అడగడంతో, ఓ పిలిచాను, ఈరోజు తనకి అందరి ముందు నా మనసులో మాటని చెప్తున్నాను అని చెప్పడంతో ఇక విక్కీ, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, ఇన్నాళ్ళకి మీరు మంచి నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇంతమంది ముందు మీ మనసులో మాటని చెప్తే తను యాక్సెప్ట్ చేస్తుందా అని అడగడంతో, ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, తన మాటలు తన ప్రవర్తన అన్నీ కూడా తను కూడా నన్ను ఇష్టపడుతుందని అర్థమైంది అని చెప్పి ఇక యశోధర్ చెప్పడంతో, కంగ్రాట్స్ సార్, అయితే త్వరలోనే మీరు పెళ్లి చేసుకుంటున్నారనమాట, ఒక ఇంటి వాడవుతున్నారనమాట అని చెప్పి ఇక విక్కీ షేక్ హ్యాండ్ ఇస్తుంటాడు.
ఇక్కడ చూస్తే ఇక సుగుణ అయితే పద్మావతితో, అమ్మ పద్మావతి, మావాడు ఎవరిని ఇష్టపడ్డాడో తెలుసుకున్నావా? తను నీలానే ఉంటుందా అని అడగడంతో దానికి పద్మావతి, అది మేడం, నాకు ఎవరో తెలీదు అని చెప్పి ఇక పద్మావతి ఇబ్బందిగా చెప్తుంది. ఇక అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే కేక్ కటింగ్ రానే వస్తుంది. యశోధర్ కేక్ కట్ చేసే ముందు అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్తున్నాను అని చెప్పడంతో దానికి విక్కీ తనంతట తనే యశోధర్ని ఆపి స్టేజ్ పైకి వచ్చి, చూడండి, ఇన్ని రోజులు మన బాస్ బ్యాచులర్ అని అందరికీ తెలుసు, కానీ ఈరోజు మన బాస్ ఒక ఇంటివాడవుతున్నాడు, అంటే బాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అని చెప్పడంతో ఆఫీస్ స్టాఫ్ అంతా గట్టిగా క్లాప్స్ కొడుతుంది. ఇక విక్కీ అయితే, తను ఎవరో ఈరోజు మీ అందరికీ, మీతో పాటు మేడం గారికి కూడా ఈరోజే తెలుస్తుంది అన్నట్టుగా ఇక విక్కీ మాట్లాడతాడు. చెప్పండి బాస్, ఆ లక్కీ గర్ల్ ఎవరో చెప్పండి, త్వరగా తన పేరు బయట పెట్టండి అని చెప్పి ఇక విక్కీ యశోధర్ని గట్టిగా అడగడంతో యశోధర్, తను ఎన్ని రోజులు మనతోనే పనిచేస్తూ మనందరికీ దగ్గరగా ఉండి అందరి అభిమానాన్ని పొందిన మిస్ పద్మావతి, తనే ఈ యశోధర్కి త్వరలో మిస్సెస్ అవుతుంది అని చెప్పి ఇక యశోధర్ గట్టిగా గొంతెత్తి చెప్పేసరికి ఒక్కసారిగా ఇక పక్కన ఉన్న సుగుణ పద్మావతిని గట్టిగా హక్ చేసుకుంటుంది. పద్మావతికి నోటి నుంచి మాట రాదు, అలాగే తను ఏం మాట్లాడలేక అలాగే బొమ్మలాగా నించుండిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే విక్కీకైతే విపరీతమైన కోపం వచ్చేస్తుంది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇక పార్టీ నుంచి బయటకైతే వెళ్ళిపోతాడు. అనుకోకుండా ఇక్కడ చూస్తే అరవిందని కొంతమంది రౌడీలు ఫాలో చేస్తూ ఉంటారు. ఆ రౌడీల నుంచి తప్పించుకోవడానికి ఇక అనుకోకుండా అరవింద ఆ పార్టీ జరుగుతున్న దగ్గరికి ఎంటర్ అవుతుంది. ఇక పార్టీలో ఆ మూల ఈ మూల రౌడీలకి కనిపించకుండా తప్పించుకుంటూ వచ్చి నించుంటూ ఉంటుంది. ఇదంతా కూడా ఇలా ఉండగా ఇక మురళి దివ్యకి ఫోన్ చేసి పాపని అక్కడి నుంచి నా దగ్గరికి చేర్చమని చెప్పడంతో దివ్య, బావా నువ్వు పొరపాటు పడుతున్నావు బావా, ఆ పాప అరవింద అక్క బిడ్డ అయ్యి ఉండకపోవచ్చు అని అంటుంటే, చూడు దివ్య, ముందు నీకు చెప్పిన పని చెయ్యి. ఆ పాప ఎవరి బిడ్డైనా నాకు అనవసరం, కానీ ఆ బిడ్డ మీ ఇంట్లో ఉంటే అది ఖచ్చితంగా అరవింద బిడ్డే అయి ఉండొచ్చు. అరవింద బిడ్డ కాకపోతే ఒక పాప ప్రాణం పోతుంది, అంతే కదా. దాన్ని నువ్వు చంపేస్తావా, నాకు ఇస్తావా అన్నట్టుగా ఇక మురళి గట్టిగా మాట్లాడతాడు. ఒక్కసారిగా దివ్య, సరే బావా, ఆ పాపని ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి దివ్య కాల్ కట్ చేయడంతో అను వెనక నుంచి ఇక దివ్య మాటలు వింటుంది. దివ్య, ఇప్పుడు నువ్వు ఆ మురళితో మాట్లాడావు కదా, నువ్వు మురళి కలిసి నా పాపని చంపేయాలనుకుంటున్నారా? అసలు ఇంత పసిపాప నీకు ఏం అన్యాయం చేసింది అని చెప్పి ఇక అను దివ్యని అడుగుతుంటుంది. నీ మాటలు నమ్మి ప్రాణంగా ఉన్న నా చెల్లెల్ని దూరం పెట్టుకున్నాను, నీ మాటల్ని గుడ్డిగా నమ్మాను, తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు ఈ బిడ్డని ఏం చేద్దామని అని చెప్పి ఆ పాపని ఎత్తుకొని దగ్గరికి తీసుకుంటే ఇక వెంటనే దివ్య, ఇవ్వు, ఆ పాపని ఇలా ఇవ్వు అని చెప్పి అను దగ్గర నుంచి లాక్కోబోతుంది. అను పాపని తీసుకుని ఇక బయటికి పరుగులు తీస్తుంది. ఇక్కడ చూస్తే అరవింద రౌడీల నుంచి తప్పించుకొని ఫంక్షన్లో కలిసిపోతుంది. అలాగే యశోధర్ చెప్పిన మాటలకి విక్రమాదిత్య అసలు పద్మావతి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.